నియోజకవర్గం రామసముద్రం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవాజ్ బాషా తరపున ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి. విపరీతమైన ఎండ ఉందండి, ఇక్కడ పొలిటికల్ హీట్ కూడా అట్లనే కనబడుతోంది. ఎలా ఉంది ప్రచారం? ఖచ్చితంగా ఈసారి ఒకే నినాదం అండి. పబ్లిక్ అందరూ కూడా జగన్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలనే నినాదం నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ డిసైడెడ్, మేము జగన్ గారిని ఈసారి ముఖ్యమంత్రి చేయాలి, జగన్ గారు మా కోసం కష్టపడతానని. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా అంత ధైర్యం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇదివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ అన్ని పోస్టులు మండల్ ప్రెసిడెంట్ నుంచి ఎంపీ ఎమ్మెల్యే అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా ఇంకా భారీ మెజార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మదనపల్లి ప్రాంతంలో గెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. మీరు ప్రధానంగా జనంలోకి ఏ అంశాలు తీసుకెళ్తున్నారు? ఈరోజు మాకు ఇక్కడ తాగునీటి సమస్య చాలా ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ ప్రామిసెస్ చేసింది చాలా, అంటే మేము బంగారు రుణాలు మాఫీ చేస్తాం, రైతు రుణాలు మాఫీ చేస్తాం, ఇవన్నీ కూడా ఈరోజు మాట తప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తీసిపోయి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మాట తప్పరు, ఇచ్చిన మాటపై నిలబడతారని చెప్పి ప్రజల్లోకి మేము తీసుకుపోతున్నాం. ప్రజలందరూ కూడా అదే యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్ గారు అయితే మాట తప్పరు, ఖచ్చితంగా చెప్పిన మాట పైన ఉంటారని చెప్పి ఈరోజు అదే మా బలం. జగన్ గారే మా ఈరోజు ప్రధాన బలం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చరిత్రలో ఇప్పుడున్న రాజకీయాలు చూడడం, ఒకవైపు మర్డర్ పాలిటిక్స్, ఇంకోవైపు ఓట్లు తొలగించడం తప్పుదోవ పడుతున్నాయి అనిపించట్లేదా మీకు? ఎలా కౌంటర్ చేస్తారు వీటన్నింటినీ మీరు? ఖచ్చితంగా ఈరోజు ఎలాగైనా గెలవాలనే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ప్రజలకు మంచి చేసి గెలవాలనే పరిస్థితిలో ఈరోజు లేరు. ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాలు పూర్తిగా ఆయన దుర్వినియోగం చేసినారు. ఈరోజు కరప్షన్ కానీ లేకపోతే ఇంకా కూడా అరాచకాలు కానీ ఇవన్నీ కూడా పీక్ ఉన్నాయి ఈ 5 సంవత్సరాలు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పుకు నేను ఓట్లు తీసి గెలవాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేకపోతే అరాచకాలు సృష్టించి గెలవాలన్నారు. ఈరోజు జగన్ గారిని హత్య చేయాలని ప్రయత్నం చేసినారు. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఈరోజు వాళ్ళ బాబాయ్ గారిని, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు కూడా ముందు చూడలేదు, ఇంకా కూడా చూడబోమని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మీకు? అంటే ఖచ్చితంగా ప్రజలు అంటే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాం. ఇంత మెజార్టీ అని చెప్పలేము, కానీ మంచి మెజార్టీతో జగన్ గారి పైన ఉండే అభిమానంతో ఈసారి మార్పు కావాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవాజ్ బాషా గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీకు ప్రజల్లో? చాలా బాగుందమ్మా, చాలా బాగా స్పందిస్తున్నారు. ఎంపీ గారు కానీ నన్ను కానీ చాలా బాగా అభిమానిస్తారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకము మా ఇద్దరి పైన చూపించి తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తామండి. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, మీరు అధికారంలోకి వస్తే ఫస్ట్ ఇక్కడ నెరవేర్చి పనిచేసి పెట్టే ఇష్యూ ఏంటి? వాళ్ళకి నీటి సమస్య ఉంది, అభివృద్ధి ఉంది. ఖచ్చితంగా మిథునన్న నాయకత్వంలో మేమిద్దరు కలిసి ఏకమత్యంగా పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. మా లక్ష్యమే ఒకటి, అభివృద్ధి. వేరే లక్ష్యం ఏం లేదమ్మా. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. మేము రామసముద్రం మండలం చాలా ఇరుగుబడిన మండలము. ఖచ్చితంగా నేను మిథునన్న కలిసి వాళ్ళకి మాట ఇచ్చాము, ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాం. సో సక్సెస్ఫుల్గా